ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో జాకీర్ హుస్సేన్ను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆదివారం జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ను ఆసుపత్రిలో చేర్పించిన విషయాన్ని ఆయన సన్నిహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా కూడా ధృవీకరించారు. జాకీర్ హుస్సేన్కు రక్తపోటు ఉన్నట్లు తెలిసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆయన వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. జాకీర్ హుస్సేన్ పూర్తి పేరు జాకీర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషీ. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న జన్మించారు. 73 ఏళ్ల ఈ సంగీత విద్వాంసుడు ప్రపంచంలోని గొప్ప తబలా వాద్యకారుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన కృషి చాలా పెద్దది. అతని అసాధారణ ప్రతిభ కారణంగా గత కొన్నేళ్లుగా ఎన్నో అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణలతో ఘనంగా సత్కరించింది. జాకీర్ హుస్సేన్ 1999లో యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ను అందుకున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ అంబాసిడర్గా గుర్తింపు పొందారు. ప్రముఖ తబలా విద్వాంసుడు అల్లా రఖా కుమారుడైన జాకీర్ చిన్ననాటి నుంచి తండ్రి పాటలో నడిచి తబలా మ్యాస్ట్రోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందుస్థానీ, శాస్త్రీయ సంగీతం, జార్జ్ ఫ్యూజన్లలో నైపుణ్యం కలిగి ఉన్న ఆయన సంగీత ప్రపంచంలో అపారమైన గౌరవాన్ని పొందారు. మొత్తం 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్న జాకీర్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో 3 పురస్కారాలను కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల సుదీర్ఘ సంగీత జీవితం గడిపిన జాకీర్ హుస్సేన్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. అనేక అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసి తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన మృదువైన తబలా వాయిద్యం, అపూర్వమైన సంగీత మేళాన్ని సంగీత ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇన్నేళ్ల తన సంగీత ప్రయాణంలో జాకీర్ హుస్సేన్ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులతో పాటుగా అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో జాకీర్ హుస్సేన్ను వరించాయి. భారత ప్రభుత్వం కూడా అనేక పౌర పురస్కారాలతో ఆయన్ను గౌరవించింది. 1988లో పద్మశ్రీ అవార్డుతో జాకీర్ హుస్సేన్ను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక 2023లో జాకీర్ హుస్సేన్కు పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. 1990లో జాకీర్ హుస్సేన్కు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా వరించింది. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారంగా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును పేర్కొంటారు. ఈ అవార్డును 1990లో జాకీర్ హుస్సేన్కు ప్రదానం చేశారు. చిన్న వయసులోనే తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్న జాకీర్ కేవలం 12 సంవత్సరాల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. విదేశాల్లో కూడా కచేరీలు నిర్వహించారు. విదేశాల్లో తన మొదటి కచేరీకి జాకీర్ హుస్సేన్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కేవలం 5 రూపాయలు మాత్రమే. కానీ ఏళ్లు గడిచే కొద్దీ జాకీర్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగిపోయారు. ఒక్కో షోకి 5 నుంచి 10 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. కాగా జాకీర్ హుస్సేన్ డబ్బు కంటే కళకు ఎక్కువగా విలువనిచ్చారు. అందుకే ఆయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని కూడా తెలుస్తుంది. జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులు 8 నుంచి 10 కోట్ల రూపాయల దాకా మాత్రమే ఉంటుందని అంచనా. జాకీర్ హుస్సేన్ గత కొంతకాలంగా బయట కనిపించడం లేదు. దీనికి కారణం అనారోగ్యమేనని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన హఠాన్ మరణంతో సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జాకీర్ హుస్సేన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన మృతితో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. జాకీర్ హుస్సేన్ మరణంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కమల్ హాసన్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తబలా విద్వాంసుడికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దిగ్గజ సితారిస్ట్ పండిట్ రవిశంకర్ తో కలిసి 12 ఏళ్ల వయసు నుంచే జాకీర్ హుస్సేన్ ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం. జాకీర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషీ మార్చి 9, 1951న భారతదేశంలోని ముంబైలో జన్మించారు. ఆయన మహీంలోని సెయింట్ మైఖేల్స్ ఉన్నత పాఠశాలలో చదివారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. జాకీర్ హుస్సేన్ తొలి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ 1973లో విడుదలైంది. జాకీర్ హుస్సేన్ ప్రత్యేక ప్రతిభకు పేరుగాంచిన తవా, థాలీ వంటి వంటగది పాత్రలకు కూడా ఏదైనా చదునైన ఉపరితలాన్ని ఉపయోగించి లయ సంగీతాన్ని సృష్టిస్తారు. హుస్సేన్ జార్జ్ హారిసన్ 1973 ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, జాన్ హ్యాండీ 1973 ఆల్బమ్ హార్డ్ వర్క్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయన వాన్ మోరిసన్ 1979 ఆల్బమ్ ఇంటూ ది మ్యూజిక్ అండ్ ఎర్త్, విండ్ అండ్ ఫైర్
1983 ఆల్బమ్ పవర్ లైట్ లో కూడా ప్రదర్శన ఇచ్చారు. సంగీతంతో పాటు హుస్సేన్ నటనలోకి కూడా అడుగుపెట్టి ప్రశంసలు అందుకున్నారు. అతను హీట్ అండ్ డస్ట్ 1983లో వచ్చింది. తర్వాత సాజ్ 1998 వంటి చిత్రాల్లో కూడా ఆయన కనిపించారు. సినిమా రంగంలో ఆయన ఇతర ప్రముఖ నటులతో కలిసి నటించారు. మొఘల్ ఏ ఆజం 1960లో ఆయన పాత్ర సంగీతానికి మించిన బహుముఖ ప్రజ్ఞను మరింత హైలైట్ చేయడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో హుస్సేన్ జీవితంలో అంకిత భావం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను తన తండ్రి తనకు ఎలా నేర్పించారో ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఈ పాఠాలు అతని ప్రముఖ వృత్తిని అలాగే వ్యక్తిగత ఎదుగుదలను రూపొందించడంలో కీలకంగా ఉన్నాయి. వారసత్వ ప్రభావం జాకీర్ హుస్సేన్ పై అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి ప్రభావం జాకీర్ హుస్సేన్ పై సంగీత శైలిలోనే కాకుండా అతని జీవన విధానంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉస్తాద్ అల్లా రఖా అందించిన విలువలు సంవత్సరాలుగా వివిధ సవాళ్లు, విజయాల ద్వారా ఆయనకు మార్గనిర్దేశం చేశాయి. హుస్సేన్ ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. 2016లో ఆయన లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ కచేరీలో ప్రదర్శన ఇచ్చారు. దీంతో ప్రదర్శనకు హాజరైన వారందరిపై చెరగని ముద్ర వేశారు. ఆయన కచేరీలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి.